మన ఐఎఫ్ఐపి మాట కూడా ఇచ్చారు. మొన్న వచ్చినప్పుడు మీరు అడిగారు ఏమంటే ఇది చేశారు మీరు వచ్చేదంటే అది నేను అలా చేస్తాను సార్ మీరు చెప్పుంటే నా ఫ్రెండ్స్ అన్ని పెట్టిన 1 మంత్లో ఇద్దరు కదా అన్నాను. అంటే అప్పుడు నెక్స్ట్ టైం మీకు ఆపర్చునిటీ మీరు మాకు ఇవ్వాలని సరే కదా సార్ మీ ఆపర్చునిటీ చూస్తాక మీకు అందరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. నలుగురు చూసినా ఎడ్యుకేట్ అవుతుంది. ఇప్పుడు ఒకలే తీసి ఒకలే చేసుకుని అంటే నలుగురు దాన్ని చూస్తే బాగుంటుంది కదా అని సరే సార్ చేస్తాను. ఇప్పుడు కూడా వారు అడిగారు తప్పకుండా ఫ్లైట్స్ కూడా పెడతానండి. ఇవాళ సబ్జెక్ట్స్ చాలా బాగుందండి, అంతా బాగానే ఉంది. కానీ మార్నింగ్ మనం బయలుదేరడం మాత్రం లేట్ అయింది. అంటే అన్ని బాగున్నాయని తీసుకోకూడదు, కొన్ని ఇది కూడా ఉంటుంది. నేను తప్పకుండా బయలుదేరడం మనం ఇక్కడ నుంచి 9 అలా అయిపోయింది సార్. అసలు మార్నింగ్ సెక్షన్లో మనం మార్నింగ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటే నా ఐడియా ప్రకారంగా లొకేషన్లో మనం ఎక్కడైతే ఫోటో తీస్తామో అక్కడ సన్ రైజ్ బిఫోర్ ఒక 10 minutes కన్నా అక్కడ ఉండాలి. మనం ఎక్కడైతే బాగుంటుంది అన్నది ముందు లొకేషన్, మన మోడల్, ఈ మోడల్ ఏ టైంలో పెట్టుకుంటే బాగుంటుంది అనే సెక్షన్లో మనం అక్కడ పెట్టుకొని ఆ లైటింగ్లో ఆ మోడల్ ఎక్స్పోజ్ చేస్తే ఆ వచ్చే పిక్చర్ రిజల్ట్స్ వేరు. అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఎలాగ చిత్రాలు చూస్తుంటామండి, చాలా బాగుంటాయి ఫోటోస్. అదే చాలా బాగున్నాయి కదా అని అట్రాక్షన్ కూడా మనం ఇంత బాగా తీస్తారు కదా అని వర్షాల్లో మనం ఉన్నాం. వచ్చినప్పుడు అది మనం క్రియేట్ చేస్తే అలా మనం చక్కగా ఫోటోస్ తీస్తే ఆ ఫోటోగ్రాఫర్ కూడా మనం ఈ లైటింగ్ మనం ఈ మోడల్ ఫోటోలు తీస్తే ఇది బాగుంటుంది అన్న ఉద్దేశం వస్తుంది. వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేసినట్టు ఉంది. వర్క్షాప్ అంటే మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు నాకు ఫోటోగ్రఫీ వచ్చి, మీకు ఫోటోగ్రఫీ వచ్చి, ఇంకోటి వచ్చి ఇప్పుడు ఇంచుమించు ప్రతి ఇంట్లో వాళ్ళు ఫోటోలు తీస్తున్నారండి. ప్రతి ఇంట్లో కూడా కెమెరా ఉంటుంది, ప్రతి ఒళ్ళు తీస్తున్నారు. కానీ మన దగ్గరికి ఎందుకు వచ్చి ఫోటో తీసుకుంటున్నారు? ఎందులో ఏదో స్పెషలైజేషన్ ఏదో ఉంటుంది కదా, దాన్ని మనం క్రియేట్ చేసి మనం అంతా మంచి ఫోటో ఇచ్చామనుకోండి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎవరికైనా మనం చెప్పినప్పుడు కరెక్ట్ లైటింగ్ అంటే లైటింగ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా సార్ మీకు చెప్తున్నాను అంటే మార్నింగ్ 6కి మనం ఎలా వింటర్ సెంటర్ సన్ రైజ్ టైం ఎప్పుడు అవుతుందో అలా మనం ఫస్ట్ పేపర్లో కానీ బుక్స్ ఉంటాయి కదా ఆ టైము అది చూసుకోవాలండి. చూసుకొని మనం వెళ్ళిన లొకేషన్లోకి కలిపితే ఒక 10 minutes కన్నా ఇప్పుడు 1 hour 1/2 hour ముందే ఇంకా మంచిది. 10 minutes కన్నా బిఫోర్ వెళ్ళామనుకోండి, అప్పుడు తీసిన ఫోటోస్ మీరు చూడండి. మనం 10 గంటలకు వెళ్ళి ఫోటోలు తీసాం, ఆ ఫోటోస్ చూడండి. అండ్ అంశానికి లేని కోసం కూడా ప్లేస్లో క్రియేట్ చేసుకొని మరి ఎంతో సాధించారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ అనుభూతిని మీతో పంచుకోమని చెప్పి సలహాస్తాం. మొదటిగా సురేఖవాది సురేఖవాది తను విజయవాడ అండి. తను సిటీ కేబుల్లో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా నేను మాట్లాడడం అనేది. ఇంతవరకు భయం అనేది తెలీదు, కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే నా హ్యాండ్ షివర్ అవుతుంది. ఇంకా ఆయన చెప్పారు ఏదో రిస్క్ ఫేస్ చేశారు కానీ ప్రొఫెషన్ ఇది అనేది నాకు ఒక విధంగా రిస్క్ అనిపించలేదు. ఎందుకంటే మన కోఆపరేషన్ అని నేను అనుకున్నాను. అది నెక్స్ట్ వచ్చి అందరూ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. కానీ ఫోటోగ్రాఫర్స్ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నా అడ్రస్ అందరికీ ఇచ్చాను. ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని నాకు కావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ నాకు మాత్రం ఇవ్వాలి. నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ. నవీన చెప్పేసి మనకు తీసుకున్నాయి. మోడలింగ్ ఫోకస్ చేసి తీసుకున్నాయి. మోడలింగ్ చేసుకుంటారు. తను కూడా అభిప్రాయం చేసుకుంటుంది. యాంకరింగ్ అంటారు పైకి దివ్యపల్లి పెట్టుకోవాలి. ఏ ప్రాబ్లమ్స్ కాకుండా ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. నేను ఫస్ట్ టైం అది ఇట్లా షోకి రావడం. అది నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసి కూడా 3 months అవుతుంది. యాక్టింగ్ స్టార్ట్ చేస్తే ఇట్లా మోడలింగ్ షోస్ అంటే విన్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మోడలింగ్ షోస్ వచ్చేయాలని. సత్యం గారు చేస్తాము అట్లా సరే సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఎట్లా షోస్ చేయడం అట్లా అంటే
వచ్చామండి రేపు వచ్చి థ్యాంక్స్. ఆయన చెప్పినట్లయితే ఇంతవరకు ఏం సినిమాలు చెయ్యను కూడా ఎక్కువ ఓన్లీ మోడలింగే. నేను కూడా చాలా తక్కువ కాలం అయింది మోడలింగ్ స్టార్ట్ అయ్యి, కానీ చాలా చేశాను. నేను రెగ్యులర్గా కళాంజలి వసుంధర చేస్తున్నాను, ఇంకా బయట కూడా చాలా చేస్తున్నాను. కానీ ఇట్లా అవుట్డోర్ మోడలింగ్ పర్పస్ మీద అయితే నేను ఫస్ట్ టైం ఇట్లా వర్క్ షాప్ చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వర్క్ షాప్ చేస్తే ఇంతమంది నాకు మేము చేస్తూనే ఉంటాము, పక్కన మోడల్స్ చూస్తాము, కానీ ఇంతమంది ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయో చాలా హ్యాపీగా ఉంది. ఎవరి ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కటి చెప్తుంటే ఒక్కొక్కటి మాకు వస్తుంది. చాలా బాగుంది. అలాగే మళ్ళీ ఇట్లా చేస్తే ఎప్పటికైనా నేను ఎంత పెద్ద మోడల్ అయినా నేను వస్తాను. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ నేను మోడల్ చేయడం ఈ వర్క్షాప్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సత్యం గారు నన్ను వర్క్షాప్ ఇంట్రడ్యూస్ చేయడం వెరీ థ్యాంక్ఫుల్. సత్యం గారు థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చేయలేదు, ఈ ప్రొఫెషనల్ మోడలింగ్ ఇప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. ఎక్కువగా నేను ముందు ఫస్ట్ టైం డూయింగ్ ఫస్ట్ పిక్చర్స్ అండ్ సీరియల్ ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ చేయడం. ఈ అవకాశం కల్పించిన ఫోకస్ నచ్చిన వీడియోస్ ఉన్న పెద్దలకి అందరికీ సత్యం గారికి నా తరఫున అందరికీ ధన్యవాదాలు. రాఘగోపాల్ గారు సరిపోతుందా? చాలా ఎక్కువ చెప్పారు. థ్యాంక్ యూ. తర్వాత సత్యం యాక్చువల్లీ ఒక 2 నెలల నుంచి తను స్టూడియో అండి హైదరాబాద్లో ఫ్యాషన్ స్టూడియో. అంటే మీరు వీలైతే హైదరాబాద్ వచ్చినప్పుడు స్టూడియో చూడండి, చాలా ఇష్టం, వెరీ ఇష్టం. తనని పేరు చేస్తూ కూడా ఈ మధ్య తను రాత్రి మీకు చూపించాడు స్లైడ్స్లో. ఆ స్లైడ్స్లో యాక్చువల్లీ ఒక ఆల్బమ్ పవర్ పేజింగ్ కోసం తను 18 రోజులు నిద్రాహారాలు మానుకొని తను క్రియేట్ చేశాడు. అదంతా నేను ప్రత్యేకంగా చూశాను. తను క్రియేట్ చేశాడు. అటువంటి వయసులో ఆ 18 రోజులు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మిగతా కొన్ని వర్క్స్ని టేకప్ చేయలేదు. మధ్యలో 1 మంత్ సంపాదించినా కూడా ఈ మంత్ నుంచి అతనికి షూట్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ఆర్డర్స్ అన్ని ఉన్నా కూడా 3 రోజులు నాకు కావాలని చెప్పేసి అనుకోవాలి. చైతన్య సత్యం ముందులో వర్క్షాప్ చేస్తాం, మోడల్స్ కావాలంటే చెప్పి 3 రోజులు అయిందండి. తర్వాత నాకు ముందులో మోడల్స్ కనబడ్డాడు. తనకి కూడా ఇక ప్రసాద్ గారు, బాబు గారు వాళ్ళని కూడా ఇక బలవంతంగా కాదు, వాళ్ళకి తెలిసింది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పాలన్న సదాశయం వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళని పర్మిషన్ లేకుండా ఫ్యాకల్టీగా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫ్యాకల్టీగా అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, చెప్పారు. అలాగే వీళ్ళంతా మోడల్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ ప్రయత్నాన్ని సబ్లిమేషన్ చేయడం కోసం చాలా సహాయపడ్డారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. పోతే ఫోకస్ పత్రిక గురించి నేను ఎక్కువగా చెప్పుకుంటే ఆ పత్రికని ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడ ప్రమోట్ చేయలేదు, ఎక్కడ కాలు పెట్టలేదు, సందర్భం జరగలేదు. ఇవన్నీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీ వేస్తున్నాం. సంవత్సరం పాటు 3 సంఖ్యలు ఫ్రీ వేస్తున్నాం. 3 సంఖ్యలు ఫ్రీ వేస్తున్నాం అంటే ఈ పత్రిక ఏంటంటే మీకు ఒక అంచనా రావడం కోసం. అయితే ఫోటోగ్రఫీ ఫోకస్ పత్రిక స్టార్ట్ చేయబోయే ముందు రెగ్యులర్గా ఇస్తానని చెప్పేసి నేను ప్రామిస్ చేశాను. ప్రామిస్ చేయడం వెనకాల రెగ్యులర్గా ఇస్తాను కుమారులు ఉద్దేశంతో ప్రామిస్ చేస్తే కనీసం 3 నెలలు కావాలని చెప్పేసి అది ఆగస్టులో ఒక సంఖ్య చేసామండి. తర్వాత అక్టోబర్లో చేసాం, నవంబర్లో రావాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ముందు వచ్చేటువంటి 3 సంఖ్యలో ఈ రెగ్యులర్ సంఖ్యలు కావాలి. ఫ్రీ ప్రిఫరెన్స్ ఈ ఫ్రీ ప్రిఫరెన్స్ జనవరి ఫస్ట్ రోజున హైదరాబాద్ రవీంద్రవాదంలో మనం రాష్ట్ర మంత్రులు, ఫోటోగ్రఫీ సమస్యలు, అలాగే మీ అందరి సమక్షంలో తొలి సంచిక 4వ సంచిక ఫస్ట్ ఇష్యూ అవుతుంది సార్. ఆ ఫస్ట్ ఇష్యూ నేను ఎలాగేట్ చేయబోతున్నాను. ఆ ఎలాగేషన్ ఫస్ట్లోనే మీరంతా కూడా అక్కడ పాల్గొనాలి. తర్వాత ఇక్కడ మనం ఓపెన్ కాంపిటీషన్ ఒకటి పెట్టాం.
వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ రెండు టెక్నాలజీ కూడా వీడియోగ్రఫీలో ఎన్ని తక్కువగా వచ్చిన కారణంగా వీడియోగ్రఫీ దానికి డిసప్పాయింట్ అయినా కూడా మిత్రులు అర్థం చేసుకుని పరిశీలించారు. ఈ ఫోటోగ్రఫీ మూమెంట్ కాంపిటీషన్లో మీరంతా పాల్గొన్నారు. అంటే సెషన్లో పాల్గొని దానికి మీరంతా కూడా ఎదిగించారు ఫోటోస్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈరోజు మహబూబాబాద్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి ఒక 13 మంది ఫోటోగ్రాఫర్లు వచ్చారండి. వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి వేరే ఫోటోగ్రాఫర్గా నాకు తెలుసు. వాళ్ళకి ఏదో ఫంక్షన్ మాట్లాడుతుంది వాళ్ళకి వేరే ఫంక్షన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యే మొత్తం వల్ల వాళ్ళు మనకు ప్రిన్స్ లేదు వాళ్ళకి చెప్పారు. అలాగే ఇక్కడ 100 మంది ఫోటోగ్రాఫర్స్ కూడా ప్రిన్స్ చేయించారు. వేయించిన వాళ్ళు కూడా మరి మన సిటీ కలర్ ల్యాబ్ వాళ్ళు ఏమైనా ఉంటే అది మనం గౌరవించుకోవాల్సింది. ఎందుకంటే ఇది వర్క్షాప్ రెగ్యులర్ ఫోటోస్ కాదు. వర్క్షాప్ అంటే వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన ఫోటోలు మనం చూపించడానికి ముందు వాళ్ళు చూసుకోవడానికి ఎంతో తక్కువ పడతారు. తక్కువ పడ్డ ఫోటో సరిగా లేకపోతే అది ఒక పెద్ద శాతం మనకి. అలా కాకుండా అది తెలియదు. ఈ ట్రెండింగ్ లో కూడా కొంతమంది సాటిస్ఫై అయినప్పుడు లేదు. దీని కారణంగా ఫోటోస్ ఆల్రెడీ మీరు ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల అంటే మీ ఊళ్ళో ఫోటోస్ ప్రింట్ చేసి నాకు ఇమీడియట్లీ రేపు కొరియర్ చేయగలిగితే ఎల్లుండి నా ముందు హైదరాబాద్లో 27వ తారీఖున తీసుకొస్తుంది. అంటే 24వ తారీఖు సాయంత్రం కూడా నాకు ఫోటో అయినా పర్లేదు. ఆ ఫోటోతో పాటు మీ పర్సనల్ పాస్పోర్ట్ ఫోటో ఇక్కడ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళు కూడా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పంపించండి. అలాగే మీ స్టూడియో అడ్రస్ ఆల్రెడీ మనకి ఉన్నాయి. స్టూడియో యాక్టివిటీస్ మీరు ఎప్పుడు ప్రారంభించారు, ఎలా దీంట్లో వచ్చారు అనేది వస్తే ఆ పర్సనల్ ఇవన్నీ కూడా అందరికీ మన పుస్తకంలో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సెంటిమెంట్ మాత్రం అది మేము హైదరాబాద్లో రామగోపాల్ గారు రంగారావు గారు డిసైడ్ చేస్తారు. ఇది కూడా 27వ తారీఖున రాబోయే సంఖ్యలో మా సెంటిమెంట్ ప్రకారం అది ప్రైజ్ అనౌన్స్ చేస్తాం. వాళ్ళని ఫోకస్ ప్రక్రియ ద్వారా కొంత ఖర్చుతో సెలవుల ప్రోగ్రామ్కి హైదరాబాద్ ఆహ్వానించి వాళ్ళకి కంపెనీ చేత ఆ ప్రైజ్ జరుగుతుంది. కాబట్టి దీనికి మేమంతా సహకరించుకుంటూ కోరుతున్నాం. ఇకపోతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరగడానికి రకరకాల కరెక్టే. కొంతమంది ప్రిన్స్ కరెక్టే. వాళ్ళు వేరే మోడల్స్ ఇదే మోడల్స్ తీసుకుని అక్కడ మళ్ళీ తీసుకొని సోదర ఫోటోగ్రాఫర్ యొక్క అభిప్రాయం గమనిస్తూ వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఫోటోలు ఇక్కడే ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటారు. దయచేసి ఆ ఫోటోస్ అన్ని కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాం. సత్యం ఫోటోలని హ్యాండ్ ఓవర్ చేయాలని చేసుకో. ఇక్కడ ఒకటి ఫోటోగ్రాఫర్లు వర్క్షాప్ లో పాల్గొన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా అందరికీ ఉంటుంది. కొంతమంది వాళ్ళనే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయాలను మన్నిస్తూ ఆ సౌకర్యం కల్పించాం. అసలు ఇక్కడ వేరే కాదు. మరి అందరికీ ఉంటుంది కదా. ఓకే, దీని మీద చారీ గారు కెమెరా క్లబ్ కరీంనగర్ తను కూడా ఇంకొక అవకాశం మీరు వచ్చేనా చారీ గారు ఫోటో ఓకే. అంటే ఎందుకంటే దాంట్లో ఉన్న డిఫరెన్స్ హలో దయచేసి ఎందుకంటే మనం
కాబట్టి ఇప్పుడు ల్యాబ్లో ప్రింట్ వేసిన వాటిని సెలెక్ట్ చేసి వాటిని చేసి అందజేయడం జరుగుతుంది. పోస్టులో పంపించి యాక్సెప్ట్ చేయాలి, అంతే చేస్తాం సార్. అలాగే వెంటనే సన్మాన కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాము. ప్రింట్ అందుకోవడం సార్ డెలిగేట్ ప్రింట్ అందించడానికి కల్పిస్తాము. కార్యక్రమాలు పూర్తి చేస్తాం సార్. ముందుగా డెలిగేట్ ఫోటోని పంపించచ్చు. కార్యక్రమం అయిపోయినాక భోజనం జరిగి భోజనం తర్వాత కూడా మీరు ఫోటోలు అందజేస్తాం. ఇక్కడే ఉంటాము. మధ్యలో ఫోటోలు అందజేస్తాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడు ఫోటోగ్రఫీ మీద ప్రేమతోటి అభిమానంతోటి గౌరవంతోటి ఆ ఫోటోగ్రఫీలో ఒక పత్రిక ఉండాలి అనే ఉద్దేశంతో ఆయనకి తెలుగు రావచ్చు కూడా ఇప్పటికీ నేను ఆయన మాట్లాడాలంటే నా మధ్య మా గోవింద ఆయన మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడేది ఇక్కడ జరిగేదంతా కూడా దయచేసి ఈ ఫంక్షన్ మొత్తం హిందీలో అర్థమయ్యేటట్టు క్యాటగిరీకి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ క్యాటగిరీ ఉన్నది ప్రీతి కావాలి ఆయన్ని ఫోకస్ పత్రిక అలాగే గుంటూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీరామమూర్తి గారికి కూడా సన్మానం ఉంది. ముందు శ్రీరామమూర్తి గారికి సన్మానం చేస్తాం. అంటే తర్వాత జాతీయ గారికి మనం అందరం కలిసి సన్మానం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అంతా మనం కలిసామంటే ఆయన పెట్టుకున్నాం. టిఆర్ ఇంద్ర ఆయన సర్వకాల వల్లభుడు టిఆర్ ఇంద్ర ద్వారా ఆ పత్రిక బయటకు వచ్చిందాక కూడా నన్ను నిలబడుతున్నా చేసి నాకు నిరంతరం కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఇన్స్పైర్ చేస్తూ నన్ను ముందు నడిపించినటువంటి వ్యక్తి శ్రీ టిఆర్ ఇంద్ర గారు. ఆయన ఫోటోగ్రాఫర్, జర్నలిస్టు, ఆర్టిస్ట్, కమర్షియల్ ఆర్టిస్టు, స్టేజ్ ఆర్టిస్టు, సినీ ఆర్టిస్ట్, తర్వాత ఆర్ట్ డైరెక్టర్. ఆయన ఆర్ట్ డైరెక్టర్గా బంగారు నంది అవార్డు కూడా ఆయన అందుకున్నారు. అలాగే ఆయన వచ్చి ఇందిరా గారు వచ్చి సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వచ్చి వారి ఆచరణ గుర్తుగా పడుతున్నారు కదా, ఆర్గనైజర్ డెలిగేట్స్ ని కూర్చోబెట్టారు. వారికి సన్మాన పత్రం శ్రీ మాధవరావు గారు ప్రముఖ ఫోటోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్, సంఘ సేవా తత్పరులు మాన్యశ్రీ దేవవర్మ శ్రీరామూర్తి గారికి సంబంధించిన సన్మానాక్షర వేలాటం. పువ్వు పుట్టగానే కనుమలిస్తుంది, కానీ ఫోటోగ్రాఫర్ అలా కాదు. అతని వెనుక అవిరల కృషి, పట్టుదల, నిరంతర శ్రమ, సేవా తత్పరత ఉంటేనే గుర్తిస్తాడు. ఆ గౌరవానికి చెందేవారే మన మాన్యుడు శ్రీరామూర్తి గారు. శ్రీరామచంద్రరావు రమణ పుణ్యదంపతులకు కర్తకుడికే గర్వకారణంగా జయించి చిన్ననాటినే 1952లో ఫోటోగ్రాఫర్ వృత్తిపై ఆకర్షితులై తన తండ్రి గారి క్షేత్రంలో మెరుగులు గ్రహించి 1960లో రాజీపేటలో సమష్టిలను స్థాపించి వృత్తి కళాకారుల పట్ల వారి అభివృద్ధికి నేటి 64 సంవత్సరాలు దాటుతున్నా వీరు చేసిన కృషి అభినందనీయం. నేటికి గుంటూరు శ్రావణ విద్యాపీఠంలో ఔత్సాహిక ఛాయాచిత్రకారులకు తమ అనుభూతులను అందించుతూ వారిని తీర్చిదిద్దడంలో మీరు
ఇస్తూ నిరంతర సంఘ సేవా తత్పరమైన మీకివే మా అభినందనాక్షర నిరాధనాలు. 1994 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి సంఘాల విభాగంలో ప్రముఖ పాత్ర వహించి అన్ని జిల్లాల్లోనూ సంఘాల ఏర్పాటు అక్కడ పాల్గొనడం అందుకొని నిర్వహించిన తీరు కడుగులు ప్రశంసాపాత్రం. రాష్ట్ర పునర్ప్రారంభించడంలో మరొకనే వాస్తవం. గుంటూరు పునర్ప్రామ సందర్శనలో అభివృద్ధి పదం వైపు పయనించేలా తయారు చేసిన మీ సేవలు అనితర సాధ్యాలు. అటువంటి మేము ఎన్నిసార్లు సమావేశుకున్నా చంద్రుడితో ముందుకోవాలని ముమ్మాటికి సత్యం. అందుకోటి సన్మాన సేవాలు సుమధుర అక్షర పారిజాతాలు ఆస్వాదించని అక్షరాల పురోగ్రాముల కిట్ల చేశారు సమర్పణ. ఈ గుంటూరు పురోగ్రామ కళాశాల మరియు సింధూర్ పేరు కొద్దివేషం రాష్ట్ర స్థాయి ఫోటోలు వీడియోగ్రాఫర్ అందరూ. దీనిని ముందుగా మన కోసం ఇంతసేపు ఉండి వారి అమూల్య సలహాలు ధ్యేయాలు ఇవ్వడానికి మన కోసం ప్రేమతో ఉన్నటువంటి ముఖ్య అతిథి మామిడి హరికృష్ణ గారు వచ్చి చాలాతో సత్కరించవలసిందిగా వేడుకుంటున్నాం. అందరి తరఫున కార్యవర్గం వచ్చిన అందరూ కలిసి సన్మానిస్తున్నాం. రండి. అట్టే ఉండమను శంకర్. చూడండి తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెసర్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ చక్కా రామబాబు గారు సత్కరించబడుతున్నారు.
గ్రహించాలండి. అందుకంటే త్వరగా వచ్చి ఉద్యోగం చేయాలి సమాజంలో. ఆగు